హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ సొరకాయ అప్పాలు. ఇది ఈవినింగ్ స్నాక్గా అయినా, పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా స్నాక్ అయితే చాలా బాగుంటుంది యమ్మీగా. లేదా బ్రేక్ఫాస్ట్గా అయినా, టీ టైమ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు. అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకోవచ్చు అండి. ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక కప్పు ఇలా తురుముకున్న సొరకాయని తీసుకున్నాను. లేతదైనా ముదిరిందైనా ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది మీడియం సైజు ఉల్లిపాయలు. అలాగే ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసుకున్నాను. అలాగే నానబెట్టిన ఒక 2 స్పూన్ల పచ్చిమిరపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసుకోవాలి. అస్సలు కారం పొడి వాడద్దు ఇందులో, ఓన్లీ పచ్చిమిర్చియే వాడాలండి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం సొరకాయ తురుము ఎంత తీసుకున్నామో దాంతో ఈక్వల్గా బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా బియ్యం పిండి తీసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను చుక్క నీళ్ళు కూడా వాడలేదండి. ఈ సొరకాయ నుండి వచ్చినవి, అలాగే ఉల్లిపాయల నుండి వచ్చిన నీళ్ళే సరిపోతాయి ఈ పిండికి. ఇలా సరిపడనే కలుపుకోవాలండి. కొంచెం పిండి ఎక్స్ట్రా వేసుకొని వాటర్ యాడ్ కూడా చేసుకుంటారు. కానీ దానికంటే ఇలా సొరకాయతో వచ్చిన వాటర్తోనే పిండి అంతా కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి లూజ్గా ఉండదు, మరి గట్టిగా ఉండదు పిండి. ఉప్పు కారం సరిగ్గా చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అప్పాలు ఒత్తుకోవడానికి ఒక బటర్ పేపర్నైనా, లేదా ఇలా కవర్నైనా, పాల ప్యాకెట్ కవర్నైనా మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది ఇలా చేసుకోండి. దానికి ముందుగా ఇలా ఆయిల్ రాసుకోవాలి, ఎందుకంటే అప్పాలు దానికి అంటుకోకుండా ఉండడానికి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అప్పాలా ప్రెస్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. కానీ ఇది పల్చగానే ఉండాలండి, అప్పుడే బాగుంటాయి అప్పాలు. మరీ లావుగా ఉంటే లోపల పచ్చిగా ఉంటాయి. మరీ లావుగా ఉండొద్దు, మరీ సన్నగా ఉండొద్దు, ఈ విధంగా ఉండాలి. ఇలా నీట్గా అన్నీ ప్రెస్ చేసుకోండి ఆయిల్ వేడేలోపు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తాయి, ఒకదానికొకటి అంటుకుపోతాయి అప్పాలని గుర్తుంచుకోండి. ఇలా బాగా వేసుకోండి. మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడతాయి రెగ్యులర్ వాటికంటే. ఇలా మెల్లగా కదుపుతూ రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చవండి ఈ అప్పాలు. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంత కలర్ ఉంటే చాలండి. మళ్ళీ తీసి సైడ్కి పెట్టిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా కాల్చుకోవాలి. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నువ్వులు అయితే స్పెషల్ టేస్ట్ని ఇస్తాయి ఈ అప్పాలకి. మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇలా అన్నీ తీసి టిష్యూ ఉన్న పేపర్లో వేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే సొరకాయ అప్పాలు రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది టీ టైమ్ స్నాక్గా పిల్లలకు స్కూల్ నుండి వచ్చిన వెంటనే అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.